గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వరుసగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని, ఒకే అంశంపై అనేక చోట్ల కేసులు పెట్టారని ఆరోపించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాననే కారణంతోనే తనపై కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. వెమ్మసానిపై వ్యంగ్య చిత్రం పోస్ట్ చేసినందుకు, వెన్నుపోటుపై రూపొందించిన పాటను తన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో పోస్ట్ చేసినందుకు కేసులు పెట్టారని అంబటి రాంబాబు తెలిపారు. ఈ వ్యవహారంలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 478/26 నమోదు చేసినట్లు చెప్పారు. టీడీపీ నేతలు తమ పార్టీని గొడ్డలి పార్టీగా విమర్శిస్తున్నారని, అందుకే తాను కూడా వెన్నుపోటు పార్టీ అంటూ రాజకీయంగా ప్రతి విమర్శ చేశానని అంబటి అన్నారు. తాను కార్టూన్లు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తానని స్పష్టం చేశారు. నేను నా ప్రసంగాలు, కొన్ని సందర్భాల్లో నా పాటలు, దానిలో నేను పోస్ట్ చేస్తాను. అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కావాల్సిన వాళ్ళు చూస్తారు. దీనిలో రీసెంట్గా నేను ఒక పాటని పోస్ట్ చేశాను. ఆ పాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది వెన్నుపోటు పార్టీ అని, ఆ వెన్నుపోటు పార్టీ అనేక మందికి వెన్నుపోటు పొడిచిందని, తన బంధువులకు పొడిచిందని, సాక్షాత్తు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిందని, వారి బంధువులందరికీ వెన్నుపోటు పొడవడంతో పాటుగా ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచింది, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది. ఏదైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాలన్నింటినీ కూడా మంట కలిపి వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ అనేది నేను రీసెంట్గా ఏఐలో ఒక పాటని పోస్ట్ చేయటం జరిగింది. ఇది ఎందుకు పోస్ట్ చేశాను? కారణం ఏమిటి అంటే, ఇది ప్రతి విమర్శ తప్ప విమర్శ కాదు. ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి పార్టీని వెన్నుపోటు పార్టీ అనడం అనేది చాలా సహజమైనటువంటి అంశం, నేను కొత్తగా చెప్తున్నటువంటి అంశం కూడా కాదు. ఎందుకు పోస్ట్ చేశానంటే, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపడ్డా సరే ఇది గొడ్డల పార్టీ, ఇది హింసా పార్టీ అని ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపన పేలుతూ ఉన్నారు. ఆయనే కాదు, ఆయన కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు, మంత్రివర్గ సభ్యులు ఎక్కడ కనపడితే అక్కడ ఇది గొడ్డల పార్టీ అన్నారు. నేను మీకు మనవి చేస్తున్నా, మొన్న అయితే ఒక సోషల్ మీడియాలో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు మాస్క్ వేసుకుంటాడు, ఒకడు గొడ్డలు పిచ్చుకుంటాడు, వెనకాల కరుణాకర్ రెడ్డి గారు కుమారుడు మాస్కులు వేసుకుంటారు, వాళ్ళు కూడా ఈ నెమ్మటి వస్తారు, ఇది గొడ్డలి పార్టీ అని చెప్పేసి డయాస్ మీద పబ్లిక్గా డ్రామా చేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా, మీకు తెలియపరచదలుచుకున్నాను. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్యుడి వరకు, కార్యకర్త వరకు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పిలవకోకుండా ఇది గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ అంటే దానికి ప్రతిగా ఇది వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పార్టీ అని చెప్పేదానికి, ప్రజలకు ఆ వివరణ ఇచ్చేదానికి ఒక పాట రూపంలో నేను ఇస్తే దాని మీద కేసు పెట్టేశారు. ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల.